ఉషా హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అదే వారికోస్ వెయిన్స్ అని అంటాము. వారికోస్ వెయిన్స్ అనేది బాధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి కాన్స్టెంట్ సిట్టింగ్ జాబ్స్, ఎక్కువసేపు చాలాసేపు కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ అనేది, లేదంటే ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళల్లో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఈ కాళ్ళల్లో ఉండేటటువంటి నరాలు, వెయిన్స్, ఈ కాళ్ళల్లో ఉండేటటువంటి ఈ వెయిన్స్ ఎన్లార్జ్ అయ్యి మరి ట్విస్ట్ అయ్యి మరి అక్కడ సర్క్యులేషన్, ఈ వేనస్ సర్క్యులేషన్ పైకి రాకుండా మరి అక్కడే స్టాగ్నేట్ అయ్యి ఉంటుందన్నమాట. మరి వీటినే వారికోస్ వెయిన్స్ అని అంటాము. ఇది ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ అనేది మరి కాళ్ళల్లోనే కాకుండా, మరి పాదాల్లోనే కాకుండా మరి శరీరంలో ఎక్కడైనా కూడా రావచ్చు. కానీ ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ అనేది మనం ఈ కాళ్ళల్లోనే చూడటం అనేది జరుగుతుంది. మరి ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి ముఖ్యమైనటువంటి ఈ కారణాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ఎక్కువగా స్టాండింగ్, లేదంటే ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం, లేదంటే ఒకే పొజిషన్లో నుంచొని ఉండటము. మరి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో, లేదంటే ఎనీ బ్యాంక్ ఎంప్లాయీస్లో కానీ ఎక్కువగా కాన్స్టెంట్గా కూర్చొని ఉండేటటువంటి ఈ జాబ్స్లో ఉండే వాళ్ళల్లో ఈ వారికోస్ వెయిన్స్ అనేది అక్కడ సర్క్యులేషన్ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవటం వల్ల మరి ఈ వెయిన్స్లో ఉన్నటువంటి వాల్స్ మరి దెబ్బతినటం వల్ల మరి ఈ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవుతాయి. ఈ వెయిన్స్ యొక్క స్ట్రక్చర్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వెయిన్స్ అనేది సర్క్యులేషన్ని కింద నుంచి, అంటే లెగ్స్లో నుంచి మరి హార్ట్ వైపుకి తీసుకొచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. ఈ వాల్స్ వన్ వే వాల్స్ అంటాం వీటిని. మరి ఇవి ఒకవైపుకు మాత్రమే ఓపెన్ అవుతాయి. ఈ మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు, రిలాక్స్ అయినప్పుడు ఇందులో వాల్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి. మరి ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ స్ట్రక్చర్, అద్భుతమైనటువంటి నిర్మాణం. ఈ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అంటే మరి హార్ట్ మరి బ్లడ్ని సక్ చేసుకునే విధంగా వన్ వే, కింద నుంచి పైకి మాత్రమే బ్లడ్ని సక్ చేసుకునే విధంగా ఉంటుంది. మరి కిందకి బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా ఈ వాల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి, పైకి మాత్రమే ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ వాల్స్ యొక్క ఈ స్ట్రక్చర్ దెబ్బతినటం వల్ల మరి ఈ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. మరి ఎక్కువగా మరి ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటము, మరి లేదంటే ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో, మరి ఎక్సర్సైజ్ లేకుండా, మరి ఫిట్నెస్ లేకుండా, బాడీ యొక్క ఫిట్నెస్ లేకపోవటం వల్ల కూడా, అంటే మజిల్స్ రిలాక్స్ అయిపోయి లూజ్గా అయిపోవటం, ఈ లెగ్లో ఉన్నటువంటి మజిల్స్, మరి ఒబాసిటీ, ఎక్కువగా ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంతకుముందు ఇంజరీస్ జరిగినప్పటికీ, దెబ్బలు ఏమన్నా తగిలినా మీ కాళ్ళకి, మరి అలాంటి కేసులో కూడా ఈ తొందరగా ఈ వారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అవుతూ ఉంటాయి. మరి అదే కాకుండా మీ ఫ్యామిలీ హిస్టరీలో కనుక వారికోస్ వెయిన్స్ ఉన్నటువంటి హిస్టరీ ఉన్నట్లయితే మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ మీకు కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి టైలర్స్లో రిక్షా పుల్లర్స్లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. మరి స్టాండింగ్ హ్యాబిట్స్, ఎక్కువగా బళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారు. మరి ఎక్కువగా మరి కండక్టర్స్లో ఎక్కువసేపు నుంచి ఉంటారు, బస్ కండక్టర్స్లో. మరి అలాంటి స్టాండింగ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ఈ జాబ్స్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. మరి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో మరి కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఇవి మరి పంచర్ అవటం, ఈ వారికోస్ వెయిన్స్ పంచర్ అవుతూ ఉంటాయి. పంచర్ అయ్యి మరి బ్లడ్ ఎక్కువగా కారిపోతూ ఉంటుంది. మరి అదే కాకుండా మరి వారికోస్ అల్సర్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వారికోస్ అల్సర్స్ అడ్వాన్స్ స్టేజ్లో కొంచెం ఈ కాళ్ళల్లో ఈ పుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మరి బ్లడ్ అక్కడ ఎక్కువగా స్టాగ్నేట్ అయిపోవటం వల్ల మరి ఇన్ఫెక్షన్స్ కూడా దారితీస్తూ ఉంటాయి, ఫ్లబైటిస్ అంటాము. మరి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, లోపల డీప్గా ఉన్నటువంటి వెయిన్స్లో మరి బ్లడ్ క్లాట్ అవటం వల్ల మరి థ్రాంబోసిస్ డెవలప్ అయ్యి మరి అదంటే రక్తం గడ్డగట్టుకుపోయి మరి ఆ గడ్డగట్టుకుపోయిన రక్తం
రక్తము మరి అది పైకి ప్రవేశించి మరి బ్రెయిన్లో కూడా వెళ్ళి స్ట్రోక్స్ లాంటి కంప్లైంట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ వ్యారికోస్ వెయిన్స్ వల్ల డెవలప్ అవుతూ ఉంటాయి. మరి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నట్టు ఇనిషియల్ స్టేజ్లో ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే మరి ఎక్కువగా కాళ్ళు బరువెక్కిపోతూ ఉంటాయి అన్నమాట. మరి ఎక్కువగా ఈ టైర్డ్ ఫీలింగ్, ఎక్కువ అలసిపోయామా అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. మరి నిదానంగా అవి తీవ్రంగా పెయిన్ అనేది వస్తుంది. ఇంకా ఇనిషియల్ స్టేజ్లో మరి జస్ట్ ఈ మీకు ఆ కలర్, ఈ ఫుట్ మీద ఈ కలర్ అనేది కొంచెంగా మారుతూ ఉంటుందన్నమాట. మీకు అక్కడ ఎలాగంటే ఒక చిన్న ఈ బ్లాక్ స్పాట్స్ లాగా ఏర్పడుతుంది ఫుట్ మీద. మరి అది ఇనిషియల్ స్టేజెస్లో మరి అలా జరుగుతుంది. మరి ఆ స్టేజ్లోనే మీరు మీ యొక్క ఎక్సర్సైజు పెంచి మరి డైట్ హ్యాబిట్స్ మార్చుకొని బాడీ యొక్క ఫిట్నెస్ కనుక మీరు డెవలప్ చేసుకున్నట్లయితే ఈ వ్యారికోస్ వెయిన్స్ రాకుండా మీరు 100% కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం ఏ విధంగా ఈ వ్యారికోస్ వెయిన్స్ని క్యూర్ చేయవచ్చు? ముందుగా మనం అల్లోపతిలో అయితే దీనికి ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అల్లోపతిలో దీనికి సర్జరీ ఒకటే మార్గం, మెడిసిన్స్ అనేది ఏమీ లేవు. ఇవి మీకు ఈ లేజర్ సర్జరీస్ అని చేస్తూ ఉంటారు. మరి లేకపోతే అక్కడ వెయిన్స్లో ఉన్నటువంటి ఒక దగ్గర బ్లాక్ అయిపోతే ఆ రక్తాన్ని ఇంకోవైపు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి లేజర్ సర్జరీస్ చేసిన మరి ఈ బ్లడ్ డైవర్ట్ చేసి అక్కడ వ్యారికోస్ వెయిన్స్ యొక్క ఎన్లార్జ్మెంట్ని తగ్గించిన అవన్నీ కూడా ఈ తాత్కాలికమైన మెజర్స్ అనే చెప్పాలి. పర్మనెంట్గా వ్యారికోస్ వెయిన్స్ని క్యూర్ చేయడానికి అవి ఉపయోగపడవు. కానీ హోమియోపతిలో చాలా అద్భుతమైన హోమియోపతి మందులు ఉన్నాయి. వీటి ద్వారా మనం ఇనిషియల్ స్టేజ్లో కనుక అయితే 100% కూడా ఈ వ్యారికోస్ వెయిన్స్ని మనం క్యూర్ చేయవచ్చు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు, ఈ వ్యారికోస్ అల్సర్స్తో వస్తూ ఉంటారు, లేదంటే విపరీతమైనటువంటి దురదతో వ్యారికోస్ ఎగ్జిమాతో వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా హోమియోపతి మెడిసిన్ మరి ప్రాపర్గా ఒక్క డోస్ ఇస్తే చాలు, మరి గ్రాడ్యువల్గా ఆ వ్యారికోస్ అల్సర్స్ అన్నీ కూడా తగ్గిపోయి గ్రాడ్యువల్గా మంచి ఆ కాళ్ళలో రంగు కూడా మారి మంచిగా చాలా వాళ్ళే ఆశ్చర్యపోతారు, డాక్టర్ గారు చాలామంది దగ్గరికి తిరిగాం, ఇంతవరకు తగ్గలేదు, మాకు మీరు ఒక డోసు ఇచ్చారు తగ్గిపోయిందని చెప్తూ ఉంటారు. వ్యారికోస్ వెయిన్స్ ఎందుకంటే వ్యారికోస్ వెయిన్స్ని క్యూర్ చేయడానికి హోమియోపతిలో చాలా అద్భుతమైన హోమియోపతి మందులు ఉన్నాయి. ఆ వ్యారికోస్ వెయిన్స్ యొక్క ఎన్లార్జ్మెంట్ తగ్గించడానికి, లేదంటే అల్సర్స్ తగ్గించడానికి, మరి బ్లీడింగ్ తగ్గించడానికి చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏ విధమైన హోమియోపతి మందులు మనకు ఉపయోగపడతాయి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాము. ముందుగా చెప్పుకోవాల్సింది హ్యామమిల్లిస్ ఈ ఎక్కడైతే బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుందో ఈ సైలెంట్ బ్లీడింగ్ ఉంటుందన్నమాట. ఈ కేసులో అసలు వెయిన్స్ అంటేనే సైలెంట్ బ్లీడింగ్ ఉంటుంది. మరి ఈ సైలెంట్ బ్లీడింగ్ ఉన్న దగ్గర మరి ఇలాంటి కేసుల్లో ఈ బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉన్న వాటిలో హ్యామమిల్లిస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత వ్యారికోస్ అల్సర్స్లో కూడా ఈ హ్యామమిల్లిస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాలంతా కూడా బాగా బొరివెక్కిపోయిందని చెప్తూ ఉంటారు అనమాట. అలాంటి కేసుల్లో హ్యామమిల్లిస్ 200 తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, అల్సర్స్ కానీ లేదంటే ఆ బ్లీడింగ్ టెండెన్సీ కానీ వెంటనే తగ్గుతుందనమాట. మరి దీని తర్వాత ఇంకొకటి కాల్కేరియా ఫ్లోరికా అనేది వెయిన్స్లో సర్క్యులేషన్ని పెంచడానికి ఇది ఈ బయోకెమిక్ అంటాం, దీన్ని టిష్యూ సాల్ట్ అంటాము. ఈ 6x పొటెన్సీలో కాన్స్టెంట్గా ఉదయం ఒక 2 సాయంత్రం ఒక 2 ఒక 2 మంత్స్ పాటు 3 మంత్స్ పాటు కంటిన్యూస్గా ఇచ్చినట్లయితే మరి ఈ వెయిన్స్లో సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి మీకు ఆ వ్యారికోస్ వెయిన్స్ యొక్క ప్రాబ్లం తగ్గడానికి ఇది ఒక సపోర్టింగ్ మెడిసిన్గా మీకు పనిచేస్తుంది. మరి 200 పొటెన్సీలో ఇండికేట్ అయితే మరి అది మీకు వ్యారికోస్ వెయిన్స్ని పూర్తిగా తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పాలి. మరి దీని తర్వాత ఈ ఆర్నికా అంటే ఎక్కడైతే ఇంజురీస్ మీకు పూర్వము ఈ కాళ్ళకి ఈ లెగ్స్ దగ్గర ఇంజురీస్ జరిగింది, మరి తర్వాత ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది డెవలప్ అయినాయి. మరి వ్యారికోస్ వెయిన్స్ ఈ కాళ్ళు మీకు బ్రూయిజ్డ్ పులిసిపోయినట్లుగా ఉంటుంది, కాళ్ళు తీసి కాలేయాలంటే అని పేషెంట్స్ మనకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి కేసుల్లో ఈ ఆర్నికా 200 తీసుకుని ఒక 2 పిల్స్ ఇస్తే చాలు. ఇది ఫ్రీక్వెంట్గా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మీ ఆర్నికా మరి ఓల్డ్ ఇంజరీస్ ఉన్న దగ్గర ఈ ఆర్నికా అనేది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి హోమియోపతి మందు. మరి దీని తర్వాత ఈ లేకసిస్ ఎక్కువగా మరి వ్యారికోస్ అల్సర్స్ ఫామ్ అయిన కేసుల్లో ఈ వ్యారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యి తర్వాత అల్సర్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. మరి అల్సర్స్ ఫామ్ అయిన కేసుల్లో పుళ్ళు పడిపోయి మరి అది డీప్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పుండు. మరి అలాంటి కేసుల్లో ఈ లేకసిస్ 1 ml తీసుకొని ఒక్క పిల్లి ఇస్తే చాలు, వెంటనే ఒక 2-3 days మ్యాక్సిమం 1 weekలో అల్సర్ అనేది పూర్తిగా క్యూర్ అయిపోవటం అనేది జరుగుతుంది. అదే కాకుండా అతనికి ఉన్నటువంటి వ్యారికోస్ వెయిన్స్ కూడా మరి రిపీట్ అవ్వకుండా పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి కొన్ని వ్యారికోస్ వెయిన్స్ వాటి చుట్టూతా ఎగ్జిమా డెవలప్ అవుతుంది. మరి అక్కడ స్టాగ్నేట్ అయిపోవటం వల్ల బ్లడ్ మరి వీనస్ బ్లడ్ చెడు రక్తం అక్కడ కాళ్ళల్లో స్టాగ్నేట్ అయిపోవటం వల్ల ఎగ్జిమా లాంటి కండిషన్స్ దురద వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మరి అది దురద చుట్టూ కూడా క్రాక్స్ అనేది పగుళ్ళు అనేది ఏర్పడుతూ ఉంటాయి. మరి అలాంటి
అలాంటి కేసులో ఈ గ్రాఫైటిస్ 200 లేదంటే 1 ml చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, మళ్ళీ రిపీట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వ్యారికోస్ వెయిన్స్తో పాటు కొంతమంది పేషెంట్స్ బాగా తీవ్రంగా నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు లెగ్స్ బాగా తీవ్రంగా నొప్పి వస్తున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి కేసుల్లో ఈ పల్సటిల్లా 1 ml తీసుకొని జస్ట్ ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, ఈ వీనస్ సర్క్యులేషన్ అంతా కూడా మరలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఆ వాల్వ్స్ అన్నీ కూడా మరి చాలా ప్రాపర్గా చక్కగా పనిచేస్తాయి. మరి ఈ లెగ్స్లో ఈ కాళ్ళల్లో ఉన్నటువంటి ఈ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఈ లెగ్స్లో ఈ బ్లాకిష్గా అవుతూ ఉంటాయని చెప్పాను ఈ వ్యారికోస్ ఉన్న దగ్గర. మరి ఆ బ్లాకిష్నెస్ పోయి మరి నార్మల్ లెగ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ పల్సటిల్లా అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతి మందుగా చెప్పాలి. మరి దీని తర్వాత వ్యారికోస్ వెయిన్స్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్కి గురవుతూ ఉంటాయి. మరి ఈ థ్రాంబోఫ్లబైటిస్ అని అంటామన్నమాట. ఈ వెయిన్స్ ఇన్ఫ్లమేషన్కి గురవుతూ ఉంటాయి. అలాంటి కేసుల్లో ఈ ఆర్సెనికం ఆల్బము అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. మరి తీవ్రమైనటువంటి నొప్పి, మరి ఇన్ఫ్లమేషన్, మరి దాంట్లో నుంచి వచ్చేటటువంటి లిటిల్ ఫ్లూయిడ్ ఏదైనా కూడా మరి అఫెన్సివ్ డిశ్చార్జ్ కలిగి ఉంటుంది, దుర్వాసనతో కూడి ఉంటుంది. మరి అలాంటి కేసుల్లో ఈ ఆర్సెనికం ఆల్బమ్ అనేది చాలా అద్భుతమైన హోమియోపతి మందు. మరి వ్యారికోస్ వెయిన్స్ బాగా విపరీతంగా ఎన్లార్జ్ అయిపోయి మరి బాగా ఎన్లార్జ్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా లావుగా ఉన్నప్పుడు అలాంటి కేసుల్లో మరి ఈ లెగ్స్ బాగా టైర్డ్గా ఉండి హెవీగా ఉంటుందన్నమాట. మరి అలాంటి కేసుల్లో ఈ జింకమ్ మెటాలికం అనేది 200 పొటెన్షియల్ ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, ఆ ఎన్లార్జ్మెంట్ని తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యారికోస్ వెయిన్స్ అనేది స్లోగా డెవలప్ అవుతాయి, మీకు తగ్గటం కూడా చాలా స్లోగానే తగ్గుతుంది. కానీ అల్సర్స్ కానీ బ్లీడింగ్ కానీ వెంటనే తగ్గుతుంది. మీరు ఒక డోసు వేయగానే ఈ వ్యారికోస్ అల్సర్స్ అనేది వితిన్ 1 వీక్లో క్లియర్ అయిపోతుంది. ఇంతకుముందు చెప్పిన ఏ మందులు ఇచ్చినా వ్యారికోస్ అల్సర్స్ తగ్గనప్పుడు మీరు యాంత్రాసినం తీసుకొని జస్ట్ ఒక 2 పిల్స్ ఇవ్వండి, మీరు చాలా అద్భుతాన్ని చూస్తారు. ఈ వ్యారికోస్ వెయిన్స్ ఎన్ని మందులు వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా, హోమియోపతి మందులు వాడినా తగ్గకుండా ఉన్నప్పుడు యాంత్రాసినం తీసుకొని ఒక 2 పిల్స్ ఇవ్వండి, వెంటనే వితిన్ 3 డేస్లో ఆ అల్సర్ అనేది మొత్తం కూడా మీకు అది ఎండిపోయినట్లయి మొత్తం కూడా పూర్తిగా హీల్ అయిపోయేటటువంటి అవకాశం అనేది చాలా అన్ని కేసుల్లో కూడా 100% అన్ని కేసుల్లో కూడా మనం చూడవచ్చు. ఇంకా ఈ వ్యారికోస్ వెయిన్స్ని క్యూర్ చేయడానికి ఇంకా చాలా అద్భుతమైన హోమియోపతి మందులు మనకు అందుబాటులో ఉన్నాయనే చెప్పాలి. మన క్లినిక్లో ఫ్రీక్వెంట్గా వాడేటటువంటి కొన్ని హోమియోపతి మందుల గురించి మనం డిస్కస్ చేశామనే చెప్పాలి. ఇది ఈరోజు వ్యారికోస్ వెయిన్స్ గురించి, దానికి సంబంధించినటువంటి హోమియోపతి వైద్య విధానం, హోమియోపతి చికిత్స, హోమియోపతిలో వ్యారికోస్ వెయిన్స్ని ఏ విధంగా డీల్ చేస్తాం అనేటటువంటి విషయాన్ని, కొన్ని విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకున్నామనే అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ఉషా హోమియోపతి టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ www.homeoresearch.comని తప్పకుండా శోధించండి. తిరిగి రేపు వేరొక డిసీజ్ టాపిక్తో తిరిగి కలుద్దాము. మరి అంతవరకు సెలవు.